ఇక్కడ ఎమ్మెల్యేస్ ఉండరు చూడండి, నాన్ ట్రైబల్స్. వెంకట్రావు వాళ్ళందరూ తీసుకో కన్నబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్, అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. సో దట్ ఈస్ వే సార్ టుడే మీరు ఇది ఈ రోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇఫ్ దట్ ఈస్ దే దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ద పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం జీసీసీ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా? అవుట్ సోర్సింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ జీసీసీ సేమ్ పాయింట్స్ వి డిస్కస్ సార్. మనం విల్ నాట్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్. Our role will be compared to role of supervision only, just from the standpoint of overseeing the quality. But otherwise, whole thing is outsourced. Yeah, quality is important. Quality మీరు ఎంతవరకు చేయగలుగుతారు? Potential is there, and we'll tie up with some big brands like Tata also, sir. ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తాం. అన్ని ఇప్పుడు మనకు చెప్తాను. మేడం గారు గ్రూప్ ఫోటో తాండ్రి దిగారు కొంచెం సారే మధ్య హలో సారే మధ్య హలో ఓకే. ట్రైబల్ కల్చర్ ప్రపంచ ఆదివాసీ మన ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అది హౌస్ హోల్డ్ కేటగిరీస్, డిఫరెంట్ మెజరింగ్ థింగ్స్, ఈ ఫుడ్ బౌల్స్, ఇవి చాలా ఓల్డ్ సార్. ఈ నోస్ అండ్ ఇయర్ ఆర్నమెంట్స్, ట్రైబల్ ఆర్నమెంట్స్, యాంక్లెట్స్, హెవీ వెయిట్ సార్. ఇంకా వాడుతున్నాను సార్, మా ఇంట్లో కాస్తుల పేరు నారాయణ మొత్తం అందరూ వాడుతున్నారు సార్. వైన్ నెక్లెసెస్, ఇది వెయిట్ ఎందుకంటే ఫిజికల్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి. న్యూలీ మ్యారీడ్ ఇది సొన్నపగాయలు సార్. ఆ పాత రోజుల్లో ముసలి వాళ్ళు లేడీస్ డబ్బులు ఇంట్లో కాసుకొని చీర కింద టైట్ పెట్టుకుంటే చీర కూడా టైట్ ఉంటుంది కాకుండా. ఇది నార్కోటిక్ పౌడర్స్ అనమాట. పొగాకు, సొన్నపొడి, మ్యాంగో షేప్ లో అది ఈ ప్రపంచ ఆదివాసీ దీన్ని మనం ప్రిజర్వ్ చేసాం అనమాట. ఇది సెట్ అనమాట, ఇది కిచెన్ సెట్. రిచువల్ గా కూడా దీన్ని ఇంట్లో వాడడం జరుగుతుంది. వాళ్ళకి పులి పండుగలు ఉంటుంది అనమాట. ఎక్కువ సారా అని మగవాళ్ళు ఎక్కువ బేటర్, మటన్ బేటర్, మామూలుగా మన చింతకాయలు, కుంకుడుకాయలు. ఆయన నిత్యం శివ పూజ చేసుకుంటూ చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ ని లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ ని కూడా వచ్చి ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు. మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ రాజేంద్ర పాలెం ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు సార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఇదేందుకు పెట్టలేదు? మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ నెక్బెల్. ఇది సన్నై చిన్నది. ఇది రణసింగ అంటారు సార్. పెద్ద పెద్ద ఫెస్టివల్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడ కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు. ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నాం సార్. సార్ ఇవి మన రామ్ గారు ఇది జస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ. డిఫరెంట్ గా స్టార్టింగ్ అంటే గ్యాదరింగ్ వచ్చింది, తర్వాత బొమ్మ డ్యాన్స్,
తర్వాత మనకు కోడ్ కల్టివేషన్ సార్, తర్వాత షెడ్యూల్డ్ కల్టివేషన్. ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువ ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బాస్కెట్ సార్. వాళ్ళు ఎప్పటికెక్కడ ఏరేటప్పుడు డాక్టర్ ఏరేటప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు. ఇది యానిమల్ హస్బెండ్, సో కౌ నెక్ బెల్ట్, డిఫరెంట్ ఫెస్టల్స్, స్టాండింగ్ ఫెస్టల్స్, సికిల్స్ అన్నమాట. ఈ జీలి కళ్ళు గట్ట వేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. ఈ మిల్లెట్స్ ప్రతి దానికి స్పెసిఫిక్ టూల్. ఇప్పటికీ ఇవి వాడుతున్నారు సార్ ఎక్కువగా. వర్షాకాలంలో వాడే దానికి అమ్మలు చేసుకున్నాక వడ్డించడానికి ఇవే వాడతారు సార్. ఇది మేము డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ ఇలా చేస్తాం సార్. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వచ్చి వాళ్ళు మీరు ఆ పక్కన అట్లా ఇది సాలిడ్ డ్రైవర్లోనే ఫారం కూడా ప్రాంతంలో చేసేది. ఓకే. నమస్కారం. అవునా? ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు.